హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గత వారం సునీతారెడ్డి గారు కోర్టులో వేసిన ఒక పిటిషన్కి తీర్పు రావడం జరిగింది. ఆ పిటిషన్ ఏమిటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో విచారణ అనేది మరింత లోతుగా జరగాలని ఆవిడ పిటిషన్ వేయడం జరిగింది. కాకపోతే దీని మీద కోర్టు గత వారంలో తీర్పు వెలువరించడం జరిగింది. ఈ తీర్పులో కేవలం ఇద్దరు వ్యక్తుల మీదే విచారణ కొనసాగించాలని, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో విచారించాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఈ పిటిషన్లో శ్రీమతి సునీతారెడ్డి గారు కోర్టు వారిని ఏమి అభినందించారో, దానికి తీర్పు ఏ విధంగా వచ్చింది, ఈ తీర్పు మీద ఎందుకు సునీతారెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నారు, దీని మీద అప్పీల్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారని సామాజిక మాధ్యమాల్లో రావడం జరుగుతుంది. అదే అప్పీల్కి వెళ్తే ఏ కారణంతో వెళ్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక సబ్జెక్టులోకి వెళ్తే, శ్రీమతి సునీతారెడ్డి గారు కోర్టులో వేసిన పిటిషన్లో దాదాపు 33 అంశాల గురించి ఆవిడ చర్చించడం జరిగింది. కాకపోతే ప్రధానమైన అంశాలు ఏంటంటే, శ్రీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు విషయం తెలియపరిచారని చెప్పి మనకి ఇంతకు ముందు విచారణలో తెలియడం జరిగింది. ఆయన ఏమని చెప్పారు, మరణ వార్తని ఎలా చనిపోయారని చెప్పారు. ఇక్కడ ఎవరికైనా సహజంగా అనుమానాలు రావడం జరుగుతుంది. అదేమిటంటే, ఎవరైనా సరే మనకు తెలిసిన వ్యక్తి సడన్గా చనిపోయారన్న వార్తను మనకు తెలిసేటప్పుడు ఖచ్చితంగా ఎలా చనిపోయారని చెప్పి అడగడం జరుగుతుంది. ఇక్కడ అది మిస్ అవుతుంది. అంటే ఏమని చెప్పారు, ఆయన ఏమని సమాధానం చెప్పారు అనేదానికి కోర్టు ఏమాత్రం పరిగణలో తీసుకోలేదు. కోర్టు ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, దగ్గర బంధువులు ఎవరైనా చనిపోతే వాళ్ళ సమీప బంధువులకి విషయాన్ని తెలియజేయడం అనేది జనరల్గా జరిగే విషయమే. కాబట్టి ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదని. కాకపోతే ఇక్కడ ప్రతి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, వాళ్ళు ఏమని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ కేసులో ఒక నిందితుడిగా ఉన్న శ్రీ అవినాష్ రెడ్డి గారు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా లోతుగా దర్యాప్తు జరగాలని శ్రీమతి సునీతారెడ్డి గారు కోరుకోవడం జరుగుతుంది. ఇక రెండో విషయం, కోర్టు ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన ఫోన్ కాల్ డీటెయిల్స్ మీద మాత్రమే దర్యాప్తు చేయమని ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి మీద విచారణ చేయొద్దు అని కోర్టు చెప్పేటప్పుడు ఆ వ్యక్తి మీద ఎందుకు చేయకూడదు అనేదానికి అంతకుముందు జరిగిన విచారణలో సరైన సాక్ష్యాలు ఉండడం జరగాలి. కానీ ఇక్కడ కోర్టు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, దగ్గర బంధువు కాబట్టి ఆయనకి విషయం తెలియజేశారు అనేది కారణంగా చూపుతుంది. దగ్గర బంధువు కాబట్టి విషయం చేశారు, ఎందుకు చేశారని చెప్పి ఇక్కడ సునీతారెడ్డి గారు క్వశ్చన్ చేయట్లేదు. ఏమని చేశారు అని చెప్పి సునీతారెడ్డి గారు దాని మీద దర్యాప్తు చేయమని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కోర్టు అనేది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడం అనేది అంత సమంజసంగా లేదు. అదేవిధంగా కేవలం ఇద్దరు వ్యక్తులనే చెయ్యండి అని చెప్పి కూడా కోర్టు తెలియజేయడం అనేది కూడా అంత సమంజసంగా లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి, కోర్టు తీర్పులు చెప్పేటప్పుడు కేవలం పాత్రదారులకు మాత్రమే శిక్ష వేస్తాము, పాత్రదారులను మాత్రమే మనం విచారించాలి, దీని వెనక సూత్రధారులు ఎవరున్నారనేది కూడా ఖచ్చితంగా దాని మీద లోతైన ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ దీని మీద అంతగా లోతుగా సూత్రధారుల మీద విచారణ జరుపుతున్నట్టుగా మనకి అనిపించడం లేదు. ఈ విషయంగా మనం ఒక అనుమానం మనకు వస్తుంది.
ఈరోజు వివేకానంద రెడ్డి గారు ఒక ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రికి స్వయాన అన్నదమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయిగా ఉన్నారు. అటువంటి ఆయన మర్డర్ కేసే ఇంత సంక్లిష్టం దిశగా వెళుతున్నప్పుడు ఒక సామాన్య వ్యక్తికి సంబంధించి కోర్టులో సమన్యాయం జరుగుతుందని ఆశించడానికి కొంతవరకు అనుమానకరంగా ఉంటుంది. ఇక్కడ మన న్యాయ వ్యవస్థలు తప్ప, లేదంటే మనం చేసుకునే న్యాయ సూత్రాల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, లేదంటే కొంతమంది వ్యక్తుల స్వార్థం వల్ల ఇలా జరుగుతుందా అనేది మనకి $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోతుంది. కాకపోతే ఏది ఏమైనా ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని మనం ఖచ్చితంగా ఆమోదించవలసి ఉంటుంది. మనకి ఏమాత్రమైన అనుమానాలు ఉంటే ఎగువ కోర్టులకి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శ్రీమతి సునీతారెడ్డి గారు అదే చేయబోతున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.